నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యూటీఐ ప్రాబ్లంతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి యునానీలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందనేది డాక్టర్ సాజిదా సుల్తానా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. హలో అండి మ్యామ్, యూటీఐ ప్రాబ్లం అనేది ఎక్కువగా మహిళల్లోనే చూస్తుంటాం. అసలు ఇది ఎందుకు వస్తుంది, దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా? యూటీ యూజువల్లీ చూస్తే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలో చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళలో యూరిథ్రా సైజ్ చాలా తక్కువ ఉంటుంది. మెయిన్ రీజన్ అదే. ఇంకా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు సరిగ్గా తాగరు. వాళ్ళు పనుల్లో ఉండి లేకుంటే ఏదైనా స్ట్రెస్ వల్ల వాటర్ తాగరు. లేకుంటే కొంతమందికి నీళ్ళు ఎక్కువ తాగే అలవాటు కూడా ఉండదు. మెయిన్ రీజన్ ఇది కూడా ఉంటుంది. డిహైడ్రేషన్ వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఓకే, అంటే నార్మల్గా చెప్తూ ఉంటారు సబ్జా నీళ్ళు తాగడం, కీరా తినడం వీటి వల్ల తగ్గుతుంది అని. పక్కా అంటే వాటి వల్ల యూజ్ ఉంటుందంటారా? ఫుల్ఫిల్గా ఉంటుంది, కానీ మెయిన్ రీజన్ ఏంటంటే అది ఎందుకు అవుతుంది అది మనం చూడాలి, ఎందుకు అవుతుంది అనేసి. ఓకే, వాళ్ళలో ఏముంటుందంటే పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది, మాటికి మూత్రానికి వెళ్తారు, ఇంకా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది, ఇలా రంగు కూడా వైటిష్గా కొంచెం లైట్ ఎల్లోయిష్గా ఉంటుంది కదా, కానీ వాళ్ళకు ఎక్కువ ఎల్లోగా ఉంటుంది యూరిన్. కొంతమందికి రెడ్ కూడా ఉంటుంది. ఓకే, అంటే యూరిన్ కలర్ని బట్టి కూడా మనం ఆ డిసీజ్ ఏ టైప్ ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చెప్పగలమంట? అవును, చెప్పొచ్చు. ఓకే, కలర్ డార్క్ అయిపోతే డిహైడ్రేషన్ వల్ల అవుతుంది కొంతమందికి రెడ్గా వస్తుంది, యూరిన్లో బ్లడ్ వచ్చేస్తుంది. అది కిడ్నీ స్టోన్లో వల్ల రావచ్చు, లేకుంటే యూరినరీ బ్లాడర్ స్టోన్ దానివల్ల కూడా యూరిన్లో బ్లడ్ వస్తుంది. అందుకు యూరిన్ రెడ్ కలర్లో వస్తుంది. ఒక చిన్న చిట్కా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి ఏంటంటే బార్లీ గింజలని విని ఉంటారు మీరు. బార్లీ గింజలకి ఒక 2 టీ స్పూన్ గింజలు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో నానబెట్టాలి. ఒక 3 to 4 hours నానబెట్టి దాన్ని బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసి తాగొచ్చు. అయితే ఇది మంచి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఇది మంచిగా పనిచేస్తుంది అని చూస్తాం. ఓకే మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పిన ఇది ఏమైతే ఉందో కొంతమంది అవి ఫాలో అవుతూ ఉన్నా కూడా ఇంకా అది అలానే ఉంటుంది. అంటే మనం ఏ టైంలో దీన్ని సీరియస్గా తీసుకుని మనం కొన్ని పాటించాలంటారు టిప్స్ కానీ? అంటే యూరిన్ కలర్ డార్క్ అయిపోతుంది, కడుపు నొప్పి, పొత్తి కడుపులో చాలా ఎక్కువ నొప్పి ఉంటుంది, ఇంకా హెడేక్, వామిటింగ్ ఇలాంటి ఇలా వస్తుంది వాళ్ళకు. అయితే వాళ్ళు ఎన్ని చిట్కాలు వాడినా వాళ్ళకు తగ్గదు. అంటే అప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది అని మనం గమనించాలి. అప్పుడు ఎలాగైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే, సాధారణంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి టైంలో వేడికి సంబంధించిన ఫుడ్ ఏమి తీసుకోవద్దు, మసాలాలు ఇలాంటివని, అవి కూడా అవాయిడ్ చేయాలంటారా? అవును, ఆయిలీ ఫుడ్, మసాలాలు ఇవి అవాయిడ్ చేస్తేనే మంచిగా ఉండేది. ఎందుకంటే ఇవన్నీ బ్లడ్లో కూడా కొంచెం వాటర్ తగ్గిపోతుంది, దీనివల్ల వాటర్ తీసుకోరు, ఇవి స్ట్రాంగ్ ఉంటాయి కదా దానివల్ల. ఓకే, ఇప్పుడు అయితే ఈ యూటీఐకి మన యునానీలో ఏమైనా మంచి ట్రీట్మెంట్ ఉందా మ్యామ్, మెడిసిన్స్ కానీ? అవునండి, చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది. లిక్విడ్ ఫామ్లో అరహన్ అంటారు, అది ఉంది, క్యాప్సూల్స్ ఉన్నాయి, హల్వాలు కూడా ఉన్నాయి. ఓకే, మీరు చిట్కాలు దాంతో తగ్గకపోతే యునానీలో మంచి ట్రీట్మెంట్ ఉంది.